హాయ్ అండి, అందరి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అంటే మన వీడియోలో మన రెడ్ రెఫరెంట్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రిస్ డాల్ అనే మన ఫౌండర్ కూడా, ఒక లేడీ ఫౌండర్, తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక విక్టర్ విత్ యాష్ గురించి ఒక పోస్ట్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. మన రెడ్ రెఫరెంట్ గారు తన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. తను ఇప్పుడు ప్రజెంట్ తన ఫ్యామిలీతోటి వెకేషన్లో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. తన ఫ్రెండ్ 60th బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా వాళ్ళు వెకేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే నేను అది వర్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. బ్రేక్ అంటే నేను రెడీ అవుతున్నాను, నెక్స్ట్ స్టెప్కి రెడీ అవుతున్నాను, ఛార్జ్ అవుతున్నాను, ఇది ప్లాన్లో భాగంగానే నేను రెడీ అవుతున్నాను. రెస్ట్ ఇవ్వడం అంటే నేను ఆపేయడం కాదు, అంటే నేను స్టాప్ చేయడం కాదు, నేను కంటిన్యూ చేసుకుంటూనే ప్లాన్ ఒక లేయర్స్, ఒక 2-3 లేయర్స్ ప్లాన్ ప్రకారం నేను ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. రేపు జరగబోయేదానికి నేను ఇప్పుడు ఛార్జ్ కావడం జరుగుతుంది అని ఇండైరెక్ట్గా విక్టర్ విత్ యాష్ గురించి అండ్ యాష్ ముఫరక్ గారి గురించి చెప్పడం జరిగింది. రేపు మంచి అప్డేట్ రాబోతున్నాయి, మన కంపెనీ మొదలు కాబోతుంది అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన యాష్ ముఫరక్ గారు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు, అంటే మనకు కలవకుండా, కనిపించకుండా, వినిపించకుండా బ్రేక్ ఇచ్చారంటే తను వర్క్ను ఆఫ్ చేయలేదు, ఇంకా సాలిడ్గా అండ్ తన ప్లాన్ ప్రకారం నెక్స్ట్ జరగబోయే దాని గురించి ప్రిపేర్ అవుతుండు, ఇంకా బెటర్గా ఛార్జ్ అవుతుందని చెప్పడం జరిగిందండి. మన రెడ్ రెఫరెంట్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా మన విదేశీ ఎల్సీ మెంబర్స్ కానీ, విదేశీ ఫౌండర్స్ కానీ అతి త్వరలో మనకు అప్డేట్స్ రాబోతున్నాయి, మంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది. యాష్ ముఫరక్ గారు లైవ్లోకి రాబోతుర్రు అని చెప్పడం జరుగుతుంది. అతి త్వరలో రాబోతుర్రు అప్డేట్స్తో సహా, మన కంపెనీ వరల్డ్ వైడ్గా తెలియబోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇవి ఎంతవరకు నిజం అనేది మనం వేచి చూడాలి. ఇవన్నీ వాళ్ళు సొంతంగా చెప్తున్న మాటలు, ఏది కన్ఫర్మేషన్ కాదు, ఏది అప్డేట్ కాదు, వాళ్ళైతే సొంతంగా చెప్తున్న మాటలు. కానీ అవన్నీ జరగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం మనస్ఫూర్తిగా. అతి త్వరలో మన యాష్ ముఫరక్ బ్యాక్ వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ కానీ, అప్డేట్స్ కానీ, మన విక్టర్ విత్ యాష్ గురించి కానీ పూర్తిగా చెప్పాలని, తెలియజేయాలని, ఈ లెర్నింగ్ పాయింట్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మన లేడీ ఫౌండర్ క్రిస్ డాల్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందంటే, యువర్ బిజినెస్ విల్ బి ఓపెన్ వరల్డ్ వైడ్, ది హోల్ వరల్డ్ విల్ చేంజ్, ది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ హ్యూమానిటీ అని పెట్టడం జరిగిందని తన పోస్టు. అంటే మీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది, మొత్తం ప్రపంచం మారుతుంది, అలాగే ఇంటర్నెట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవత్వం కోసం మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పడం జరిగిందని మన విక్టర్ విత్ యాష్ గురించి చెప్పడం జరిగింది. ఇదండి తన పోస్ట్లో ఉన్న వివరాలు. ఇప్పటి వరకు అయితే విక్టర్ విత్ యాష్లో కానీ, ఓఎస్లో కానీ ఎటువంటి పాపప్స్ కానీ, యాష్ ముఫరక్ గారి నుంచి ఎటువంటి అప్డేట్స్ కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. అతి త్వరలో రాబోతున్నాయి అని చెప్పి మన ఫౌండర్స్, మన ఎల్సీ మెంబర్స్ చాలామంది వాళ్ళ సొంత ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. మనం కూడా అతి త్వరలో యాష్ ముఫరక్ గారు రావాలి, చెప్పాలని కోరుకుందాం. మనం విక్టర్ విత్ యాష్ లెర్నింగ్ పాయింట్ స్టార్ట్ కావాలి, కొత్త బిజినెస్ అనేది తెలియాలి, ఆ బిజినెస్ ఎలా ఉండబోతుందో తెలుసుకొని మనం ఆ బిజినెస్లో వర్క్ చేయాలి. మనం
సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జస్ట్ కొంచెం పేషెన్స్ తోటి ఎదురు చూస్తూ మన పని మనం చేసుకుంటూ ఉందాం. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.